తెలుగు భాషా పరిరక్షణకు విస్తృతంగా కృషి చేస్తున్న తెలుగు తరుణి సంస్థ 11వ వార్షికోత్సవ వేడుకలను జూలై 12వ తేదీ ఆదివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చెన్నైలోని ప్రభుత్వ సంగీత కళాశాల విశ్రాంత అధ్యాపకులు తోట శారదకు శ్రీకాంత పురస్కారాన్ని తెలుగు తరుణి తరఫున ప్రదానం చేశారు. చెన్నై మైలాపూర్లోని ఆంధ్ర మహిళా సభ వేదికగా జరిగిన ఈ వార్షికోత్సవ వేడుకలకు తెలుగు తరుణి అధ్యక్షురాలు శ్రీమతి కె రమణి అధ్యక్షత వహించారు. ఈ వేడుకలకు తోట శారద ముఖ్య అతిథిగాను, చెన్నైలోని రాగాస్ డెంటల్ కాలేజ్ ఓరల్ పెథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఉమాదేవిలు పాల్గొని వేడుకలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మహిళలతో ఏర్పాటైన తెలుగు తరుణి సంస్థ సామాజిక సేవ, భాషా సేవ చేయటం హర్షణీయమని కొనియాడారు. మహిళా సభ్యులను ఉత్సాహపరుస్తూ మహిళా సాధికారతకు కృషి చేయడం అభినందనీయం అని వ్యాఖ్యానించారు. వేడుకల్లో భాగంగా శ్రీకాంత పురస్కారంను శ్రీమతి తోట శారదకు ప్రదానం చేశారు. అలాగే 35 మందికి పైగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. ఇంకా తెలుగు తరుణి సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలైన స్టాండప్ కామెడీ, ఏఐ స్కిట్, తెలుగు తంబోలా, తెలుగు పాటల కదంబం, నృత్యకారిణి శ్రీమతి అపర్ణ నృత్య ప్రదర్శనలు ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇందులో తెలుగు తరుణి కార్యదర్శి పొత్తూరు దేవసేన, సహకార్యదర్శి కర్లపాటి శైలజ, కోశాధికారి మాజేటి అపర్ణతో పాటు చంద్రగుప్త, తనూజ, శోభారాజ, మాజేటి చక్రవర్తి, తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్, తెలుగు మహిళలు, సభ్యులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈరోజు మా తెలుగు తరుణి 11వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా శ్రీమతి ఉమాదేవి గారి డెంటిస్టు ఆవిడని పిలిచాము. శ్రీకాంత అవార్డు కోసం తోట శారదాదేవి గారిని పిలిచాము. ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో అందరూ చాలా బాగా పాల్గొన్నారు. మా సభ్యులు బయట ఎవరిని పిలవటం కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏమీ మేము తీసుకోలేదు. వెరైటీ తంబోలా అని చెప్పేసి పాత సినిమా పేర్లతో తంబోలా నిర్వర్తించాము. దానికి మణిమాల అని మా సభ్యురాలే నిర్వర్తించారు. ఆవిడే బహుమతి ప్రదానాలన్నీ కూడా చేశారు. ఈ మా తెలుగు తరుణి దినదినాభివృద్ధి పొందుతూ ఇంకా తెలుగు వాళ్ళందరినీ, తెలుగు పిల్లలందరినీ బాగా ఎంకరేజ్ చేసి ఎలాగైనా మళ్ళీ చెన్నైలో తెలుగు పునరుద్ధరించాలని, మరుగుపడుతున్న తెలుగుని ఎలాగైనా పైకి తేవాలని నిర్విరామంగా కృషి చేస్తున్నాము. అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు మా తెలుగు తరుణి 11వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ హాల్లో కోలాహలంగా జరుపుకున్నాము మా సభ్యులందరితో పాటు. ఈరోజు ముఖ్య అతిథిగా శ్రీమతి తోట శారద గారు విచ్చేశారు. ప్రతి సంవత్సరం మేము శ్రీకాంత బిరుదుని అందరికీ అందిస్తాము. ఈ సంవత్సరం ఆ బిరుదు కోసం తోట శారద గారిని మేము పిలిచాము. వారితో పాటు గెస్ట్ ఆఫ్ హానర్గా ఉమాదేవి గారిని పిలిచాము. వారు రాగా డెంటల్ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యారు. వారు డెంటిస్ట్గా చేస్తూ ఉన్నారు. దీనితో పాటు వేడుకలో భాగంగా తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ తోటి తెలుగులో మంచి మార్కులు వచ్చిన వారికి ఉపకార వేతనాలు అందించే కార్యక్రమంలో భాగంగా 39 మంది వరకు పిల్లలకి మేము ఈ సంవత్సరం ఉపకార వేతనాలు అందజేస్తాము. సభ్యులందరూ రకరకాల కార్యక్రమాలలో, వేడుకల్లో పాల్గొన్నారు. మెడ్లీ, అలాగే ఒక హాస్య నాటిక, అలాగే ఏఐ గురించి ఒక నాటిక, ఒక నృత్య ప్రదర్శన, ఇవన్నీ తెలుగు తంబోలా కూడా మేము నిర్వహించుకున్నాము. ఈరోజు తెలుగు తరుణి సంస్థ 11వ వార్షికోత్సవం జరుపుకుంది. చాలా ఘనంగా జరుపుకుంది. ఈ తరుణి సంస్థ ఆడవాళ్లలో ప్రతిభను వెలికి తీసుకురావడానికి, పురోగతికి, అలాగే విజ్ఞానం, వినోదం, విద్య, వికాసం ఇలాంటి అంశాలతో వాళ్ళని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించడానికి మేము జరుపుకున్నాం అన్నమాట అండి. ప్రతి సంవత్సరం ఏడాదికి ఒకసారి ఈ వార్షికోత్సవం జరుపుకుంటాము. ఈసారి కూడా తోట శారద గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి శ్రీకాంత పురస్కారం అందించాం. అలాగే
రాగాస్ డెంటల్ కాలేజ్ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఉమాదేవి గారిని ఆహ్వానించి ఆమెను గౌరవ అతిథిగా ఆమెకి అతిథి సన్మాన సత్కారాలు అందించాము. ఈ కార్యక్రమంలో శోభారాజా గారు, అలాగే గుమ్మడి రామలక్ష్మి గారు, జనని రమా గారు, ప్రపంచ తెలుగు సమాఖ్య సభ్యురాలు లలిత గారు, ఇలాగ ఎంతోమంది ప్రముఖులు, తెలుగు సాహిత్య అకాడమీలో మెంబర్స్ సభ్యులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించేలా మాకు సహకారం అందించారు. దీనికి అందరికీ మా తెలుగు తరుణి సంస్థ ధన్యవాదాలు తెలుపుకుంటున్నది. తెలుగు తరుణి సంస్థ ఈరోజు 11వ వార్షికోత్సవంలో భాగంగా మా కార్యక్రమంలో మా సభ్యులందరూ చక్కగా పాల్గొని మొట్టమొదటిగా లఘు నాటక, అందులో పద్మజ గారు మరియు వసంత గారు పాల్గొన్నారు. చాలా చక్కగా అందరినీ అలరించారు. అందరూ బాగా వారిని ప్రోత్సహించారు. తర్వాత మెడ్లీ కార్యక్రమంలో శ్రీమతి అరుణ శ్రీనాథ్ గారు, మణిమాల గారు, రమాదేవి, ఇంకా ప్రియా మరియు దేవసేన వీళ్ళందరూ చక్కగా పాటలు పాడారు. తర్వాత అపర్ణ గారు చక్కగా తను డాన్స్ చేసి అందరినీ అలరించారు. అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. ఇంకా హాస్య లఘునాటిక భార్గవి గారు, తర్వాత రమాదేవి, పొత్తూరు రమాదేవి గారు, ఉమాగుప్తా గారు, ఇంకా విశాలాక్షి గారు, వీరు నలుగురు చక్కగా ఏఐ గురించి వివరించి చిన్న లఘునాటకంలాగా పాల్గొని అందరికీ తెలియని విషయాలని, ఎన్నో విషయాలను వాళ్ళని తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి అందరూ పెద్దవాళ్ళు చక్కగా వచ్చి అందరూ తెలుగులో తంబోలా కూడా చేయడం జరిగింది. అందులో కూడా అందరు చక్కగా పార్టిసిపేట్ చేసి ప్రైజులు గెలుచుకున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇంతమంది అలా చివరి వరకు ఉండి చక్కగా వీక్షించి ఆనందంగా వెళ్ళినందుకు మా విందు స్వీకరించి ఆనందంగా వెళ్ళారని భావిస్తున్నాం. ధన్యవాదాలు.